రెటికా ఫుట్బాల్ వరల్డ్ హీరో లియోనెల్ మెస్సీ రాక కోసం ఎదురు చూస్తున్నారు హైదరాబాదీలు. ఫుట్బాల్ ఆడే వారికైనా చూసే వారికైనా మెస్సీ ఒక రోల్ మోడల్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఇప్పుడిప్పుడే ఫుట్బాల్లో అడుగులు వేస్తున్న స్కూల్ స్టూడెంట్స్ అయితే మెస్సీ వస్తున్నాడని తెలిసిన తర్వాత వారిలో పెరిగిన ఎగ్జైట్మెంట్ అంతా ఇంత కాదు. మరి మెస్సీ రావడం, ఉప్పల్ స్టేడియంలో ఆడడంపై ఎలా ఫీల్ అవుతున్నారనే దానిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. గోట్ ఇండియా టూర్ ఇప్పుడు ప్రపంచ క్రీడాభిమానులను ఉర్రూతొలగిస్తున్న ట్యాగ్ లైన్. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్కి రాబోతున్నారు. ప్రతి ఒక్కరు ఫుట్బాల్ అభిమానులనే కాకుండా సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లియోనెల్ మెస్సీ ఇద్దరి మధ్యలో ఒక మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ని వీక్షించేందుకు కూడా ప్రతి ఒక్కరూ ఎంతో ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. సో ప్రజెంట్ మనతో పాటు ఫ్యూచర్ ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు. మనం కోంపల్లిలో ఉన్న ఢిల్లీ స్కూల్లో ఉన్నాము. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాము. ఫుట్బాల్ స్పోర్ట్స్కి సంబంధించి వాళ్ళేం చెప్తారు, అదేవిధంగా మెస్సీ హైదరాబాద్కి వస్తున్నాడు, సో వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ఎందుకంటే మెస్సీ చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆయన ఫుట్బాల్ ప్రపంచంలో గోట్, గాడ్, వాట్ ఎవర్ ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఎంతో అడ్మైర్ చేస్తూ ఉంటారు. మరొకసారి పిల్లలతో మాట్లాడదాము. వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. హలో. సో మెస్సీ హైదరాబాద్కి వస్తున్నాడు, ఎలా అనిపిస్తోంది? ఫుట్బాల్ అని వినగానే, ఫుట్బాల్ పేరు వినగానే మొదటి పేరు గుర్తొచ్చేది మెస్సీ. అందరికంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్లేయర్ మన హైదరాబాద్కి వస్తున్నాడు అని చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాము. ఆయనకి వెల్కమ్ చేస్తున్నాము. మా సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో మ్యాచ్ ఆడుతున్నాడు. వి థ్యాంక్ సీఎం రేవంత్ రెడ్డి టు ప్రొవైడ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్. సో ఈ ఫుట్బాల్ స్పోర్ట్స్ని మీరు పిక్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? ఈ గేమ్ అంటే ఎందుకు అంత ఇష్టం? కోట్లాది మంది ఆడే ఈ ఆటని రోజు మొత్తం ఉత్సాహంతోనే ఆగుతాము ఒక్క గంట ఆడడానికి. ఎందుకంటే ఫుట్బాల్ అనే స్పోర్ట్లో మనం ఏ టెన్షన్స్ ఉన్నా ఏవున్నా అన్నీ మర్చిపోతాం. అలాంటి స్పోర్ట్ ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్పోర్ట్, అన్నిటికంటే బెస్ట్ స్పోర్ట్ అది. ఓకే. సో నువ్వెందుకు ఈ ఫుట్బాల్ గేమ్ని పిక్ చేసుకున్నావు, లైక్ ఈ స్పోర్ట్స్లో? ఇది అన్నిటికన్నా మంచిగా ఉంటుంది, ఇంకా చాలా ఫ్రీగా ఆడచ్చు. ఇంకా మా స్కూల్ చాలా ప్రోత్సహిస్తుంది ఈ గేమ్ ఆడడానికి. ఇంకా నేను చాలా ఈగర్గా ఉంటాను మ్యాచ్ వచ్చినప్పుడు. సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఇంకా ఈగర్ టు వాచ్. ఓకే. సో అంటే నార్మల్గా మనకి చాలా రకాల స్పోర్ట్స్ ఉంటాయి, కానీ ఫుట్బాల్ గేమ్ ఆడినప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఫుట్బాల్ స్కూల్లో, ఎస్పెషలీ స్కూల్లో ఆడినప్పుడైతే మాకు చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది. వీ హ్యావ్ అ గ్రూప్ వేర్ మ్యామ్ కీప్స్ ద మెసేజెస్ వేర్ వీ హ్యావ్ ప్రాక్టీస్. ఆ మెసేజ్ కోసం గంటల తరబడి ఆ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటాము. ఎప్పుడైతే కలిసి ఆడుకుంటామో నా బాధలు, హోంవర్క్స్, టీచర్స్ తిట్లు అవి ఏమి అన్నీ పోతాయి ఎస్పెషలీ. అండ్ ఫుట్బాల్ అనేది ఒక గేమ్ వేర్ టీమ్ స్పిరిట్, స్పోర్ట్స్ మ్యాన్షిప్, యాటిట్యూడ్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అని అనిపిస్తుంది. అందుకే ఫుట్బాల్ అనేది గొప్ప గేమ్. సో నార్మల్గా స్కూల్లో స్పోర్ట్స్ డే అప్పుడు అట్లా ఆడటం వేరు, అండ్ కాంపిటీషన్ లైక్ వేరే స్కూల్స్ తోటి కాంపిటీషన్స్ అనేవి కూడా ఉంటాయి, అట్లా మ్యాచ్ ఆడడం వేరు కదా. సో ఎట్లా అనిపిస్తూ ఉంటుంది వేరే టీం తోటి ఆడుతున్నప్పుడు? ఆ మజా అదంతా ఎలా ఉంటుంది? ఒకవేళ వాళ్ళు గోల్ కొట్టారు అనుకోండి, ఎలా ఉంటుంది అంటే వాళ్ళు మనల్ని కొడుతున్నట్టు అనిపిస్తుంది. సో ఫుట్బాల్ ఈజ్ రియల్లీ అగ్రెసివ్ గేమ్. ఒకవేళ ఆడే రిటర్న్గా ఆడితే గొప్ప గేమ్ ప్లే ఇది. కానీ పిల్లలు చాలామంది ఆడుతున్నారు ఈ గేమ్, ఎందుకంటే స్టామినా, ఫిజికల్ వర్క్ అన్నీ మెయింటైన్ చేస్తుంది ఫుట్బాల్. ఎందుకంటే చాలా పరిగెత్తాల్సి వస్తుంది. సో ఒకవేళ గెలిచినా ఓడినా కానీ ఆఖరికి గెలిచేది మాత్రం స్టూడెంట్స్. ఫుట్బాల్ ఈజ్ ద బెస్ట్ గేమ్ అయితే. సో నీకెలా అనిపిస్తుంది? అంటే మన రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ప్లేయర్, అది అందరికీ తెలుసు. సో ఆయన లియోనెల్ మెస్సీ తోటి ఒక గేమ్ ఆడబోతున్నారు, ఒక మ్యాచ్ ఆడబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? I'm actually very excited to see the match between our CM Revanth Reddy and the football god Lionel Messi. It's like actually yes, it's actually a great opportunity, but it's also like a bit of stress because we are seeing, because in India there's not that many players. అంతగానం అంతమంది ఆడవాళ్ళు లేరు. కానీ సీఎం రేవంత్ రెడ్డికి నేను గుడ్ లక్ అంటే విష్ చేస్తున్నాను. ఓకే. సో మీరు ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నారు 13th రోజున జరగబోయే మ్యాచ్ గురించి?
మేమైతే ఒక తరపున సీఎం గెలవాలనుకుంటున్నాం, ఇంకో తరపున లయోనల్ మెస్సీ గెలవాలనుకుంటున్నాం. ఎందుకంటే సీఎం హీఈస్ ఆర్ ఫ్యూచర్, మాకు ఏమైనా చేయాలంటే హీ విల్ బీ ద వన్. అండ్ లయోనల్ మెస్సీ ఈజ్ ఆర్ ఇన్స్పిరేషన్, ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్, ఈజ్ లైక్ అ గాడ్ ఫర్ అస్. సో వెళ్దాం అనుకుంటున్నారా ఆ రోజు మ్యాచ్కి వెళ్ళి అక్కడ దగ్గరుండి చూడాలి అని చెప్పేసి అని అనిపిస్తోందా? ఆ రోజు వెళ్తున్నాం, తప్పకుండా అలాంటి ఆపర్చునిటీ మిస్ చేయదలుచుకోలేము. మెస్సీని కలవనిది రోజు మొత్తం రాత్రి 3 గంటలకు లేచి ఆ ఫుట్బాల్ మ్యాచెస్ చూసాం ఏవైతే యూరోప్లో అవుతున్నాయో. ఇప్పుడు అవన్నీ కాకుండా హైదరాబాద్లోనే మెస్సీ మా ఐడల్ వచ్చి ఆడుతున్నాడంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు. సో అది మిస్ చేయలేము, పక్కా వెళ్తాం. సో సీరియస్లీ పిల్లలందరూ కూడా ఎంతో ఎగ్జైటెడ్గా ఉన్నారు. సో ఒకసారి కోచ్తో కూడా మాట్లాడదాము. మ్యామ్, నిజంగా పిల్లలందరూ కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. లైక్ హైదరాబాద్లో మనకి ఇంత పెద్ద ఒక ఈవెంట్ జరగబోతుంది అని చెప్పేసి అని. సో ఫుట్బాల్కి సంబంధించి అంటే గతంతో పోలిస్తే ఈ ఈవెంట్ తర్వాత దీనికి సంబంధించి మళ్ళీ ఒకప్పటి పునర్వైభవం వస్తుంది అని చెప్పేసి అని అనుకుంటున్నారా? ఖండిత మ్యామ్, ఎందుకంటే మా ఫాదర్ చెప్తుండే మేము ఎప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు సాయంత్రం అయితే మేము వచ్చి ఆటలాడుకుంటుండే. ఇప్పుడు పిల్లలు మొబైల్ గ్యాజెట్తో ఆడుతున్నారు. సో అది రావద్దని పేరెంట్స్ అంతా రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. సో పిల్లలు ఎక్కువ ఆడాలని ఈవెన్ పేరెంట్స్ ఆర్ రిక్వెస్టింగ్ స్కూల్ ఆల్సో టు కీప్ మోర్ ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ ఆల్. వీఆర్ ఆర్గనైజింగ్ మోర్ ఫిజికల్ యాక్టివిటీస్. సో మ్యామ్, మీరు చెప్పండి, అంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఎప్పుడెప్పుడు మ్యాచ్ చూద్దామా ఏంటి అని చెప్పేసి అని వెయిట్ చేస్తున్నామని అని అంటున్నారు. సో మీ స్కూల్లో స్పోర్ట్స్కి సంబంధించి ఆ ఇంపార్టెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది? మా స్కూల్ సిబిఎస్ఈ స్కూల్ ఉంది. సో యాజ్ ఇట్ ఇస్ సిబిఎస్ఈ హాలిస్టిక్ గ్రోత్ అంటది అందరి పిల్లల గురించి. సో వీళ్ళంటే స్పోర్ట్స్ క్రేజీ ఫెలోస్, అందరు ఇక్కడ నిలబడిన ఫెలోస్. వాళ్ళకి చదువు కన్నా ఎక్కువ స్పోర్ట్స్ కావాలి. అండ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫిజికల్ యాక్టివిటీ డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఉంది. సో ఇక్కడ ఉన్నారు వాళ్ళకి టీమ్ గేమ్స్ సెపరేట్ ఉంటుంది అండ్ పీటీ క్లాస్ సెపరేట్ ఉంటుంది. సో ఫుల్ హాయిగా గడుస్తూ ఉంటారు వాళ్ళ టైమింగ్స్. మోస్ట్లీ ఇంపాక్ట్ ఏంటంటే స్పోర్ట్స్ది ఉంది వాళ్ళ మీద. సో స్టడీతో పాటు స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది కూడా ప్రతి ఒక్క స్కూల్లో అంటే మనం చూస్తూ ఉంటాము. మనకి పీటీ పీరియడ్ కూడా ఉంటుంది. సో పిల్లలందరూ కూడా ఎప్పుడెప్పుడు గేమ్స్ ఆడదామా అని చెప్పి ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనకి 13వ తారీఖున ఉప్పల్ స్టేడియంలో జరగబోయేటువంటి ఆ మ్యాచ్ని చూసేందుకు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఎగ్జైటెడ్గా ఉన్నారు. సో ఒకసారి పిల్లలందరితో కూడా మనము మెస్సీకి వెల్కమ్ అయితే చెప్పిద్దాం. రెడీగా ఉన్నారా? ఒక్కసారి మనం మన ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీకి వెల్కమ్ చెప్దామా హైదరాబాద్కి? Welcome Messi to Hyderabad. Best of luck to CM Revanth Reddy. బెస్ట్ ఆఫ్ లక్ టు అవర్ సీఎం గారు. Best of luck to our CM Revanth Reddy. Best of luck to our CM Revanth Reddy. ఈసారి లయోనల్ మెస్సీని కొట్టాల్సిందే. సో నిజంగా అంటే లైక్ సీఎం రేవంత్ రెడ్డి గారు మ్యాచ్ ఆడబోతున్నారంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో ఎగ్జైటెడ్గా అయితే ఉన్నారు. సో మీరు కూడా ఒకసారి మన మెస్సీకి వెల్కమ్, అదేవిధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆల్ ది బెస్ట్ చెప్తారా? Welcome Lionel Messi to Hyderabad. And all the best to CM Revanth Reddy. సో ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఎంతో ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 13వ తారీఖున ఉప్పల్ స్టేడియంలో సెలబ్రిటీ ఎగ్జిబిషన్ మ్యాచ్ అనేది ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా లియోనెల్ మెస్సీకి మధ్యలో జరగబోతుంది. కేవలం ఆ మ్యాచ్ అనే కాదు, ఆయన హైదరాబాద్కి ఎప్పుడెప్పుడు వస్తాడు, మన స్టేడియంలో ఎప్పుడెప్పుడు ఆయన గేమ్ ఆడతారు అని కూడా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాము. అదేవిధంగా మన హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్దాము. విడుదల సురేష్తో అంచుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.